మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. గోపన్న, ముందు పెద్దలందరికీ ఏంటి బాబు? దేవుడి ముందు అంతా సమానమేరా. అయినా లోకాలను కాపలా కాసే ఈ స్వామి గుడిని కాపలా కాసేవాడివి, నీకన్నా పెద్దవాళ్ళెవర్రా? తీసుకో. అమ్మా శాంతమ్మ. ఏమిటమ్మా శాంతమ్మ, పిల్లలిద్దరిని బొమ్మల్లో ముస్తాబు చేసావు? ఈ రోజు మా రవి రాజా పుట్టినరోజు. అలాగా? అయితే కృష్ణాష్టమి రోజునే పుట్టారన్నమాట ఇద్దరును. రండి ధర్మకర్త గారు, దయచేయండి. శ్రీ వేణుగోపాలస్వామి పాదోదకం పావనం శుభం. శ్రీ వేణుగోపాలస్వామి పాదోదకం పావనం శుభం. చూశారుగా మా పల్లెను చల్లగా కాపాడే వేణుగోపాల స్వామి వారి వైభవం. చిత్తం. ఇన్ని విలువైన ఆభరణాలతో నిత్యం పూజలు చేయించుకునే ఆలయం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇదొక్కటే. అంతా స్వామి దయ. త్వరగా కోపం ఇచ్చే వేళయింది. మా రవిబాబు మంచాడు. జో అమ్మ జో 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 అమ్మ జో జో. పడుకో పడుకో. త్వరగా త్వరగా. రామానుజా, త్వరగా త్వరగా. ద్రోహం, అపచారం, అపచారం. ధర్మకర్త గారు, ఏమిటిది? ధర్మకర్త గారు, ఏమిటిది? ఏమిటి అన్యాయం? ధర్మకర్త గారు, ధర్మకర్త గారు, ఆలయంలో స్వామివారి నగలు. ఈ నేరం మిమ్మల్ని ఇప్పుడే వహించివేస్తుంది. మర్యాదగా ధర్మకర్త వదిలిపెట్టు, లేదా నీ కొడుకు. ఆగు. ఒక్కడుగు ముందుకు వేశావా, ఈ రామ్ సింగ్ సంగతి నీకు తెలియదు. నీ కొడుకు ప్రాణాలు. రవి, గోపయ్య, చూసావుగా రామ్ సింగ్ ని? ఇక్కడ జరిగిన విషయం ఇంకెక్కడా చెప్పకుండా ఉంటేనే నీ కొడుకు నీకు దక్కుతాడు. లేదా అంతే మరి. బాబు, రవి, రామ్ సింగ్, హత్య. గోపయ్య ఎంత ఘోరం చేశాడు? పూజారి బాబు తప్పేశాడు. గోపయ్య దోషి, గోపయ్య దోషి, గోపయ్య దోషి, గోపయ్య దోషి. ఈ కేసులో సాక్షులను బట్టి, ముద్దాయి మౌనాన్ని బట్టి ముద్దాయే నేరస్తులని కోర్టు వారు నిర్ణయించి ఐపీసీ 302వ సెక్షన్ క్రింద ముద్దాయి నువ్వుల గోపయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. శ్రీ వెంకటేశ్వర, మా ఈ ప్రయత్నం సఫలం చేసి మాకు విజయలక్ష్మి ప్రసాదించు స్వామి. ఈనాటి మా నాటకాన్ని జయప్రదం చేయి తండ్రి, జయప్రదం చేయి. ఈనాడే ఏమిటన్నయ్యా, నువ్వు ఎప్పుడు నాటకం వేసినా అది దిగ్విజయమే. ఏరా రాజా, ఎన్నిసార్లు చెప్పినా ఈ నాటకాలు మానవు కదా, ఎందుకు వచ్చిన వేషాలు రా? అమ్మా మాతృమూర్తి, నీవు ఆ విధముగా అనవలదు. అది నీకు ధర్మము కాదు తల్లి. ఇప్పుడు నేను వేసే నాటకములు పల్లెలు దాటి, పట్నాలు దాటి, జిల్లాలు దాటి, రాష్ట్రాలు సైతము దాటి వ్యాపించి లక్షలకు లక్షల రూపాయలు గడించును. అప్పుడు ఈ నా సహోదరికి ఓ అందమైన రాకుమారుని తెచ్చి పాడిగ్రహణము గావించి బంగారు పల్లకీలో ఊరేగించి అత్తవారింటికి సాగనంపిద. ఇక నా మాతృమూర్తిని పువ్వులలో పెట్టి పూజించదా తల్లి, పువ్వులో పెట్టి పూజించదా. తెచ్చినాయన కోరికలైతే బాగానే ఉన్నాయి గాని అవి నాటకాల వల్ల తీరదురా. చూడు బాబు, అది సరేనమ్మా, ముందు నన్ను ఆశీర్వదించమ్మా. మా నాటకం విజయవంతం కావాలని. రేపొద్దున దేశమంతా నన్ను నట చూడమని, నట శిఖామని, ఆమని ఈమని అని బిరుదులిచ్చి సన్మానించాలని. అమ్మా అమ్మా. అబ్బో, అప్పుడు సన్మానాల మాటకేం కానీ మనం తొందరగా వెళ్లి నాటకం మొదలెట్టకపోతే చెప్పులు కర్రలతో ఇప్పుడే సన్మానం చేస్తారు అక్కడ జనం. ఏమిటమ్మ రాధా, నువ్వు మగపిల్లలతో కలిసి నాటకాలు ఆడుతున్నావా? అబ్బే, మగాడు ఎవరు లేరత్యా, అంతా ఆడపిల్లలమే.
అందరూ ఆడపిల్లనంటున్నావు, ఈ మగధీరుని మర్చిపోయావా? ఏమిటి? ఏం లేదు, నేను నాటకంలో ఉన్నాను కదా, నేను కూడా ఆడపిల్లనా? ఆడపిల్ల కళ్ళారు చేస్తేనే భయంతో ఆమడ దూరం పరిగెత్తేవాడివి, నువ్వే మొహతి. అమ్మా అమ్మా చూడమ్మా. సరే పద పద, రా పద్మా. ఏమిటో వీడికి ఇంకా చిన్నతనం పోలేదు. రండి శాస్త్రి గారు, దయచేయండి. అవుతారా? ఈ డాక్టర్ గారు బాకీ ఎంత? బాబు ఆ బాకీ సంగతి ఎందుకు కానీ, ఎక్కడ కూర్చుంటాను, అబ్బాయి గానే కూర్చోను. కూర్చోరా. రే సీను. ఏమిటి నాన్నగారు? కూర్చోమంటే అలా చూస్తాయంటే? అదే ఏం లేదు నాన్నగారు. అన్నట్టు బాబు గారు, ఇప్పుడు మనం చూడబోయే సారంగధర నాటకంలో మా అమ్మాయి రాధ చిత్రాంగి వేషం ఇస్తుంది. పాట పాడిందంటే ఓహో. ఇక తెర తెగిపోతున్నారు, నేను చూడబోతున్నాను. కొంచెం తమరా దొరగారు ఇక్కడ కాసారెందుకో? సౌందర్యానికి స్వాగతం చెబుదామని. ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారేంటి? ఇంత అందం కోసం ఎన్ని జన్మలైనా ఓర్పుతో ఎదురు చూడొచ్చు. నేను వచ్చాను, నీ ఓర్పుకు మెచ్చాను. ఇక నన్ను వెళ్ళనివ్వండి. మరి ఏ దేవత ఇచ్చే వరాలేమిటో? ఇచ్చేది కాదు, ఇచ్చేసింది ఏమిటో అడగండి. ఏమిటో అది? మనసు, అది మీకు తెలుసు. పద్మ, ఈ ఏడాదితో నా చదువు పూర్తవుతుంది. మళ్ళీ పట్నం నుంచి తిరిగి రాగానే మన అనుబంధానికి 3 ముళ్ళు వేసేస్తాను. పద్మ, బాసు, మీ నాన్నగారు ఏమంటారో భయంగా ఉంది. మా నాన్నగారు ఏమన్నా ఎవరు కాదన్నా మనం ఎప్పుడు ఇలా కలిసే ఉంటాం. కలిసిపోయే కాలం ముందుంది, ఇప్పుడు కాస్త దూరంగా ఉండండి. ఏం పద్మ తల్లి, ఏవీ ఎరగని అమాయకురాల్లా ఉంటూ చాలా కథ నడిపే. అది కుదరదా? మరే నువ్వేం చెప్పక్కర్లేదు. ఇదిగో శ్రీనివాసరావు గారు, ఆడపిల్లని అందుకోవాలంటే చేయి పట్టుకుని ముందు 7 అడుగులు వేయాలి, తెలుసా? మేము చాలా అడుగులు వేసేమే. తప్పటడుగు వేయలేదు, అందుకు సంతోషం. ఏమండోయ్, మీరు 3 ముళ్ళు వేసే వరకు మా మరదలు నాతో కాపురం చేస్తుంది. ఏ మరదలు పిల్ల, ఈ ప్రేమ కథ నాతో చెప్పుంటే ఈ పాటి పెళ్ళే చేయించేసేదానిగా. ఇప్పుడేం మించిపోలేదు. పద పద, మీ అన్నయ్యతో చెప్పి ముహూర్తం పెట్టిస్తాను.